కూటమి ప్రభుత్వానికి ఎందుకు? ఏమాత్రం అయినా సరే అంబేద్కర్ గారి బొమ్మని గనక, సామాజిక శిల్పాన్ని గనక మనం ఏమాత్రమైనా సరే మనం దాన్ని అభివృద్ధి చేశామంటే అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు కాబట్టి చేయకూడదు. మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చూస్తారా? ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి ఒక నిర్మాతగా, రాజ్యాంగ నిర్మాతగా చూస్తారా? నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, నేను అడుగుతున్న నారా లోకేష్ని, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ని, మీరు ఈరోజు రాజ్యాంగంలో దాని మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు రాసిన రాజ్యాంగం అది? అది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కాబట్టి ఈరోజు 10th క్లాస్ చదవని నువ్వు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. నేను మొన్న ఒక్క మాట అన్నా, మీరేంటి 10th క్లాస్, నేను క్వాలిఫికేషన్ గురించి మాట్లాడలా. ఒక 10th క్లాస్ కూడా చదవని, ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యక్తి ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఇంత యంత్రాంగం తిరుగుతున్నాడు అంటే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా సరే క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, రాజ్యసభ అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు అని రాసిన రాజ్యాంగంలో సిస్టమ్ని మాత్రమే మీరు చూడాలి తప్ప ఆయన్ని కూడా వివక్షతకు గురి చేస్తే మీ మంత్రి పదవులకి మీకు ఏమైనా అర్థం ఉందా? నేను ఆ కాన్సెప్ట్లో మాట్లాడినా. ఈ దేశంలో ఎవరైనా, ఈ రాష్ట్రంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఒక ఎస్పీ ఆఫీస్లో, ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆ పైన పెట్టుకుంటారు అని కలగన్నారా ఎవరైనా? 5.5 కోట్ల మంది దౌర్భాగ్యం కాబట్టి కలగన్న ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నేను ఆయన తప్పుగా మాట్లాడటంలా. ఈరోజు ఈ పదవిలోకి రావటానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అన్నీ ఇన్నిగా. నువ్వు నిజాయితీగా ఉన్నావా? నిజాయితీగా రా పదవిలోకి. అబద్ధాలు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాడు. ఇదే ఏలూరులో చెప్పినారు ఆయన. 3 కూడా తీసుకురాలే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. అబద్ధాలు. సుగాలి ప్రీతి, మువల్ నగేష్ కొన్ని 10 మంది శవాల మీద ప్రమాణాలు చేసి వాళ్ళ బిడ్డల్ని దగ్గరకు అద్దుకొని అన్నీ కూడా హంగు ఆర్భాటాలు చేసి ఒక సినిమా స్టంట్లు చేసి ఈ 16 నెలల కాలంలో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిగా అడుగుతున్నా, ఒక్క విషయం ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని ఇదిగో నేను ఇది చేశాను అని చూపించమనండి, నేను ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడను. అబద్ధాలు, అన్యాయం, అక్రమాలు. అంటే ఇన్ని చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటికీ కూడా నేను ఎందుకు గౌరవిస్తున్నారు అంత ఫోటో పెట్టుకొని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉందయా? ఆ వెసులుబాటు మీకు ఉంది. వి రెస్పెక్ట్ యూ, వి రెస్పెక్ట్ యువర్ డిజిగ్నేషన్, బట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ పీపుల్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్, యు ఆర్ నాట్ కీపింగ్ అప్ యువర్ వర్డ్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అంబేద్కర్ ఐడియాలజీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు సనాతన అంటారా ఇంకోటి అంటారా అనండి, బట్ అల్టిమేట్గా వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి చూడండి, అంబేద్కర్ స్టాట్యూ చూడండి ఎలా ఉందో సామాజిక శిల్పం. నేను మొన్న వెళ్ళి చూస్తే ఎంత వర్స్ట్ కండిషన్లో ఉందో నేను చెప్పలేను. మేము వెళ్ళి చూసి నేను కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిన తర్వాత సాయంత్రానికి మొదలుపెట్టినారు. అప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి. అంటే నేను అనేది ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రజా సంపద దోచేస్తుంది, ఇంకో పక్క రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.